ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో ఇంగ్లీష్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏంటి మన ఫస్ట్ టాపిక్ నేమ్? చిన్నగా చెప్పండి, గట్టిగా అరసొద్దు. ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ అయితే చూద్దాం. వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డివైడెడ్ ఇంటూ 8 kinds అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా వర్డ్స్ ఉంటాయి, అవునా? మీరు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ రాస్తూ వస్తున్నారు కదా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ వచ్చేసి 8 రకాలుగా డివైడ్ అయినాయంట. ఎన్ని రకాలుగా డివైడ్ అయినాయి? 8 టైప్స్గా డివైడ్ అయినాయంట. దేని ప్రకారం డివైడ్ అయినాయంటే అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో వాటి యొక్క పనిని బట్టి, అంటే ఒక సెంటెన్స్లో ఆ వర్డ్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు అనేటువంటి దాన్ని బట్టి వర్డ్స్ అనేటివి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 8 రకాలుగా డివైడ్ అయినాయంట. ఆ 8 రకాలు ఏంటంటే మీరు అర్థం నేను చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్, సెకండ్ వన్ ఈజ్ ప్రనౌన్, థర్డ్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్, ఫోర్త్ వన్ ఈజ్ వర్బ్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ అడ్వర్బ్, సిక్స్త్ వన్ ఈజ్ ప్రిపోజిషన్, సెవెంత్ వన్ ఈజ్ కంజంక్షన్, ఎయిత్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్. ఇప్పుడు మీరు గట్టిగా అరచకుండా కొంచెం చిన్నగా చెప్పండి. వాట్ ఈజ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్ వన్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆ వర్డ్స్ని వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి 8 రకాలుగా డివైడ్ చేసినారు. ఆ 8 రకాలైనటువంటి వర్డ్స్కి పెట్టినటువంటి పేర్లు అవి. ముందుగా దాంట్లో ఫస్ట్ వన్ ఏమి? నౌన్. సో నౌన్లో ఏ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయనేది చూద్దాం. నౌన్ యొక్క డెఫినేషన్ చూస్తే నేమ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ కాల్డ్ యాజ్ నౌన్స్. చాలా సింపుల్. నౌన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేమ్స్ ఉంటాయి కదా, అవునా? మన నేమ్స్ ఉన్నాయా? ఈ నేమ్స్ అన్నిటినీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తారంట? నౌన్స్ అని పిలుస్తారంట. ఏమని పిలుస్తారు? నేమ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. పేర్లనే నౌన్ అని చెప్పి అంటాం. ఓకేనా? పేర్లనే నౌన్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు వచ్చేసి మార్కర్. మార్కర్ అనేది ఏం మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో? నౌన్, అవునా? మార్కర్ అనేది నౌన్. దీని పేరు వచ్చేసి బోర్డు. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమిది? నౌన్. అంతేనా? సో పేర్లకి మనం పెట్టుకున్నటువంటి పేరే నౌన్. మరి నౌన్లో మెయిన్గా 5 టైప్స్ అయితే ఉంటాయి. నౌన్లో మెయిన్ 5 టైప్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఎన్ని టైప్స్ నౌన్లో ఉండేది? మెయిన్గా 5 టైప్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకంగా, ప్రత్యేకమైనటువంటి పేరు అని చెప్పి అర్థం. ఇక్కడనే చెప్తున్నారు స్పెసిఫిక్ నేమ్స్ అంటే ప్రత్యేకంగా పెట్టుకునేటువంటి పేర్లు. ఇప్పుడు మీరందరూ కూడా చిల్డ్రన్స్, అవునా? చిల్డ్రన్ అనేది ఒక కామన్ నౌన్. నిన్ని చిల్డ్రన్ అనొచ్చు, నిన్ని చిల్డ్రన్ అనొచ్చు, నిన్ని చిల్డ్రన్ అనొచ్చు. వీళ్ళకి పెట్టుకున్నటువంటి పేరు బాయ్స్, అది కూడా కామన్ నౌన్. ఎవరినైనా కూడా బాయ్ అని చెప్పి పిలిచొచ్చు, ఎవరినైనా గర్ల్ అని పెట్టి పిలిచొచ్చు. కానీ స్పెసిఫిక్గా నీకు మీ పేరెంట్స్ పెట్టింటారే, దాన్ని ప్రాపర్ నౌన్ అని చెప్పి అంటాం. దాన్ని ఏమంటాం? ప్రాపర్ నౌన్ అని చెప్పి అంటాం. ప్రాపర్ నౌన్కి ఎగ్జాంపుల్ రాకేష్, విజయ్, సీత, లక్ష్మి, ఇటువంటివి ప్రాపర్ నౌన్కి ఎగ్జాంపుల్. అంటే స్పెసిఫిక్గా మన పేరుని ప్రాపర్ నౌన్ అని చెప్పి అంటాం. లేదు నిన్ను స్టూడెంట్ అని పిలిచొచ్చు, బాయ్ అని చెప్పి పిలిచొచ్చు, చిల్డ్రన్ అని చెప్పి పిలిచొచ్చు. కామన్ నౌన్స్ చాలా ఉంటాయి, కానీ నీకంటూ ఒక స్పెసిఫిక్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్నే ప్రాపర్ నౌన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ కామన్ నౌన్. ఇప్పుడు చెప్పినాం కదా కామన్గా పిలిచేటువంటి పేర్లు. హే బాయ్ అని చెప్తే అందరు పలుకుతారు, అవునా? వెళ్ళేటప్పుడు ఒక 4 బాయ్స్ వెళ్తున్నారు అనుకో, ఏ బాయ్ అంటే అందరు తిరుగుతారు. అదే స్పెసిఫిక్గా నీ నేమ్ని పిలిస్తే నువ్వు మాత్రం వెనక్కి తిరిగి పలుకుతావు. సో కామన్ నౌన్ అంటే జనరల్ నేమ్స్. ఇప్పుడు నన్ను టీచర్ అని చెప్పి పిలిచొచ్చు, అవునా? మిమ్మల్ని స్టూడెంట్స్ అని చెప్పి పిలిచొచ్చు. అట్లనే మన విలేజ్ యొక్క నేమ్స్తో కాకుండా విలేజ్ అని చెప్పి చెప్పొచ్చు, అవునా? నేమ్తో లేకుండా విలేజ్ అని చెప్పి చెప్పొచ్చు. ఐ ఆమ్ ఫ్రమ్ విలేజ్ అని చెప్పొచ్చు, అవునా? నేమ్ అవసరం లేకుండా. ఆర్ యూ ఫ్రమ్ సిటీ ఆర్ టౌన్ అన్నారు అనుకో, ఐఎమ్ ఫ్రమ్ టౌన్. ఆర్ యూ ఫ్రమ్ టౌన్ ఆర్ విలేజ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ విలేజ్ అని చెప్తాం.
మన విలేజ్ నేమ్ కాదు, ఓన్లీ కామన్ నేమ్ విలేజ్ అని చెప్తున్నాం. విలేజ్ అంటే ఏమి ఒక గ్రామం అని. నెక్స్ట్ సిటీ. సిటీ కూడా అంతే, ఒక కామన్ నేమ్. మళ్ళీ సిటీకి ప్రాపర్ నేమ్స్ హైదరాబాదు, చెన్నై ఇట్లా ఉంటాయి. కానీ కామన్గా వాటన్నిటిని కూడా సిటీస్ అని చెప్పి పిలిచవచ్చు. ఓకేనా? తర్వాత కలెక్టివ్ నౌన్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఇప్పుడు మీ అందరినీ కలిపి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని కలిపి ఒక పేరు పెడితే దాన్ని కలెక్టివ్ నౌన్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్స్ ఉంటాయి. పేపర్స్, కొన్ని పేపర్స్ని ఇలా తీసుకొని వస్తా, ఆ పేపర్ల యొక్క కట్టని ఏమనొచ్చు అంటే బంచ్ ఆఫ్ పేపర్స్ అని చెప్పి అనొచ్చు. ఓకేనా? బంచ్ ఆఫ్ పేపర్స్ అనొచ్చు. స్టిక్స్ ఉన్నాయి, స్టిక్స్ కట్టెలు కొట్టి ఇట్లా ఎత్తుకుంటున్నారు, ఆ స్టిక్స్ని ఏమనొచ్చు అంటే బండిల్ ఆఫ్ స్టిక్స్ అని చెప్పి అనొచ్చు. ఏమనొచ్చు? బండిల్ ఆఫ్ స్టిక్స్ అని చెప్పి అనొచ్చు. గొర్రెల గుంపు ఉంటుంది, గొర్రెల గుంపుని ఏమనొచ్చు అంటే ఫ్లాక్ అని చెప్పి అనొచ్చు. ఓకేనా? ఓకే. తర్వాత ఇంకేం చెప్పినాము? బంచు, బండిల్, క్రౌడ్. జనాలు చాలామంది ఒకటే చోట ఉంటారు, వాళ్ళందరినీ కలిపి క్రౌడ్ అని చెప్పి అనొచ్చు. ఓకేనా? సో కలెక్టివ్ నౌన్ కొంతమంది గుంపుని లేదా కొన్ని వస్తువులని కలిపి మనం పెట్టుకున్నటువంటి పేరు కలెక్టివ్ నౌన్. ఓకే. తర్వాత మెటీరియల్ నౌన్, థింగ్స్ యూ కెన్ సీ ఆర్ టచ్. నువ్వు చూడగలిగినటువంటి, ముట్టుకోగలిగినటువంటి వస్తువులకి పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే మెటీరియల్ నౌన్. ఏంది? మెటీరియల్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ పేరేం పేరు? బోర్డ్ అనేది వుడ్డేనా? ఇది ఆ బ్యాక్ సైడ్ అయితే వుడ్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఏదో ఒక షీట్ ఉంది. అవునా? సో ఇది ఒక షీట్, ఇది ఒక మెటీరియల్. ఇది అల్యూమినియం. అల్యూమినియంతో చుట్టూ కేసింగ్ వేసినారు. అవునా? ఇదేంది? ప్లాస్టిక్. అవునా? అదే ఒక ప్లాస్టిక్. ఐరన్, జింక్, ఇట్లా మెటీరియల్స్ ముట్టుకోగలిగినటువంటివి, టచ్ చేయగలిగినటువంటి వాటికి మనం పెట్టుకున్నటువంటి పేర్లు మెటీరియల్. సో దాంట్లో టేబుల్ చెప్పొచ్చు, బెంచ్ చెప్పొచ్చు, చైర్ చెప్పొచ్చు, మార్కర్ చెప్పొచ్చు. అవునా? సో ముట్టుకోగలిగి చూడగలిగినటువంటి వాటిని అన్నిటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే దానికి రివర్స్, నువ్వు చూడలేనటువంటి, టచ్ చేయలేనటువంటివి కొన్ని విషయాలు ఉంటాయి. అవేంటంటే ఫ్రెండ్షిప్ అని చెప్పి అంటాం. ఫ్రెండ్షిప్ని కళ్ళతో చూడగలమా? ముట్టుకోగలమా? కానీ ఫ్రెండ్షిప్ అనేది ఒక టైప్ ఆఫ్ థింగ్. అంటే ఇద్దరు బాగా క్లోజ్గా ఉన్నారంటే దాన్ని ఫ్రెండ్షిప్ అని చెప్పి అంటాం. లేదు, నువ్వు దారిలో వెళ్తుంటే నీకు ఎవరైనా బాధలో ఉన్నారంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంటుంది, ఆ హెల్పింగ్ నేచర్ కూడా అబ్స్ట్రాక్ట్ నౌనే. మెర్సీ అంటారు, దయ, అది కూడా అబ్స్ట్రాక్ట్ నౌనే. యాంగర్, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయగలం కానీ ముట్టుకోలేము, టచ్ చేయలేము, యాంగర్. తర్వాత ఏమేం చెప్పినాం? కైండ్నెస్. సో ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. వాటికి పేర్లు అయితే పెట్టుకున్నాం కానీ వాటితో కంటితో చూడలేము, టచ్ చేయలేము. అర్థమైందే? నౌను ఫస్ట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైప్స్, నౌన్ డెఫినేషను, నౌన్లో ఉండేటువంటి టైప్స్ అండ్ ఆ టైప్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. అర్థమైనాయా? ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ ప్రొనౌన్ చూడండి. ప్రొనౌన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏ ప్రొనౌన్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ నౌన్ టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ నౌన్. ప్రొనౌన్ అనేది ఏం చేస్తుందంటే నౌన్ యొక్క ప్లేస్ని రీప్లేస్ చేస్తుంది. ఒక సెంటెన్స్లో నౌన్ యొక్క ప్లేస్ని రీప్లేస్ చేసి వచ్చేటువంటి వర్డ్స్నే ప్రొనౌన్స్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి నేమ్కి బదులుగా ఉపయోగిస్తారు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ నేమ్కి బదులుగా రాజు అనేటువంటి పేరుకి బదులుగా హీ అని చెప్పి చెప్పొచ్చు. అట్లనే ఒక ఫీమేల్ నేమ్కి బదులుగా షీ అని చెప్పి, మన యొక్క నేమ్కి బదులుగా ఐ అని చెప్పి, మనం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ నేమ్కి బదులుగా యూ అని చెప్పి ఇలా నౌన్ని రీప్లేస్ చేసేటువంటి వర్డ్స్నే ప్రొనౌన్స్ అని చెప్పి అంటాం. ప్రొనౌన్స్ వచ్చేసి మెయిన్గా 6 టైప్స్గా డివైడ్ అయినాయి. ఎన్ని టైప్స్గా డివైడ్ అయినాయి? సో ఆ 6 టైప్స్ ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండిఫినిటివ్ ప్రొనౌన్. ఓకేనా?
మీరు చెప్పండి, గట్టిగా అరచకుండా చిన్నగా చెప్పండి. ఫస్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. సో ఇవి ఆ 6 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఫస్ట్గా పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటంటే ఐ, యు, వి, హీ, షీ, ఇట్, దే. ఏవైతే మనం నేమ్స్కి బదులుగా డైరెక్ట్గా ఉపయోగిస్తామో అటువంటి ప్రొనౌన్స్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. నా నేమ్కి బదులుగా ఐ, నీ నేమ్కి బదులుగా యు, మన నేమ్స్కి బదులుగా వి, వాళ్ళ నేమ్స్కి బదులుగా దే, అతని నేమ్కి బదులుగా హీ, ఆమె నేమ్కి బదులుగా షీ, ఏదైనా వస్తువు లేదా జంతువు నేమ్కి బదులుగా ఇట్. వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పి అంటాం. ఓకే, సెంటెన్స్లో వాళ్ళ నేమ్స్కి బదులుగా ఈ పర్సనల్ ప్రొనౌన్స్ని ఉపయోగించవచ్చు. తర్వాత పొసెసివ్ ప్రొనౌన్. వీటిని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా నాది అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మై, నాది, నా, యువర్, నీది అని చెప్పి, హిజ్, అతని, హర్, ఆమె. సో ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో నాకి సంబంధించిన, ఆమెకి సంబంధించిన, అతనికి సంబంధించిన, వారికి సంబంధించిన, మీకు సంబంధించిన అని చెప్పడానికి యూజ్ చేసేటివి రిఫ్లెక్సివ్. రిఫ్లెక్షన్ అంటే తెలుసు కదా, ఒకరికి సంబంధించి ఒకరి వైపుకి అని చెప్పి. సో అవే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దేర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్. ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. తర్వాత రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఒక విషయం కానీ ఒక వస్తువు కానీ, ఇది కూడా అంతే, రిలేషన్ని చెప్పడం కోసం. దిస్ ఈజ్ ద మార్కర్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే. నేను ఎస్టర్డే కొన్నానే, ఆ మార్కర్ ఇదే, విచ్ అని చెప్పి. హీ ఈజ్ ద పర్సన్ హూ ఐ మెట్ లాస్ట్ ఈవినింగ్. ఇతనే ఆ పర్సన్, ఎవరినైతే నేను లాస్ట్ ఈవినింగ్ కలిశాను. సో ఇవన్నీ కూడా రిలేషన్ని చెప్తాయి. ఒక నౌన్కి మనకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని చెప్పడానికి హూ, విచ్, వాట్, వీటిని ఇంట్రాగేటివ్ కోసం కూడా యూజ్ చేస్తారు. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లో ఫర్ ఎగ్జాంపుల్, రాజు ఈజ్ ద పర్సన్ హూ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో అతనే రాజు అని చెప్పి. లేకపోతే క్వశ్చన్లో యూజ్ చేస్తుంటాం, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని చెప్పి. అక్కడ హూ అనేది ఏం చేస్తున్నామంటే మీ ఫ్రెండ్ యొక్క నేమ్కి బదులుగా యూజ్ చేస్తున్నాం. అవునా, అక్కడ కూడా హూ అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్ నేమ్కి బదులుగా ఉపయోగిస్తున్నాం. వాట్ ఈజ్ ద క్లాస్, ఆ క్లాస్ యొక్క సబ్జెక్ట్ పేరుకు బదులుగా ఇంట్రాగేట్ చేస్తూ అడుగుతున్నాం. సో వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పొచ్చు, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని కూడా చెప్పొచ్చు. వాటిని బట్టి యూజ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ చెప్పడానికి యూజ్ చేస్తాం. డెమాన్స్ట్రేషన్ చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మార్కర్ గురించి డెమాన్స్ట్రేషన్ చెప్పాలనుకుంటున్నా. నేను స్టార్టింగే దిస్ ఈజ్ ఎ బ్లాక్ మార్కర్ అని చెప్పి చెప్తా. అవునా, దిస్, ఇది ఒక బ్లాక్ మార్కర్. దిస్ కాస్ట్ 25 రూపీస్. మళ్ళీ చెప్తున్నా, దిస్, ఇది 25 రూపాయలు వాల్యూ చేస్తుంది. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఫేబర్ కేజెల్ కంపెనీ. ఇది వచ్చేసి ఫేబర్ కేజెల్ కంపెనీకి సంబంధించి. సో డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు ఉపయోగించేటువంటి పదాలు దిస్, దట్, ఇవన్నీ. తర్వాత ఇండిఫినైట్ ప్రొనౌన్. ఇండిఫినైట్ ప్రొనౌన్లో ఒక వ్యక్తి గురించి మనకి స్పష్టంగా తెలియనప్పుడు, ఆ వ్యక్తిని ఏం తెలియనప్పుడు ఏం చేస్తామంటే, లేదా ఒక ఖచ్చితంగా అతనికే అని చెప్పాల్సిన అవసరం లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ కమ్ అండ్ క్లీన్ ద బోర్డ్. ఎవరైనా ఒకరు వచ్చి ఈ బోర్డ్ని క్లీన్ చేయండి. సమ్మన్ రైట్ ఆన్ ద బోర్డ్. ఎవరైనా వచ్చి బోర్డు మీద రాయండి. ఎవ్రీవన్ నోట్ డౌన్ ద నోట్స్. ప్రతి ఒక్కరూ రాసుకోండి. సో ఇది ఇండిఫినిట్ ప్రొనౌన్, అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తికే అని చెప్పాల్సినటువంటి అవసరం లేనప్పుడు. సమ్వన్, సంథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, ఇట్లా ఈ ఇండిఫినిట్ ప్రొనౌన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఇది ప్రొనౌన్ యొక్క డెఫినేషన్ అండ్ ప్రొనౌన్స్లో ఉన్నటువంటి మెయిన్ 6 టైప్స్.
ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. నౌన్లో కూడా 10, 11, 12 కూడా రాసుకోవచ్చు. కానీ మెయిన్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనేమో 5 టైప్స్, సారీ నౌన్లోనేమో 5 టైప్స్, ప్రొనౌన్లోనేమో 6 టైప్స్. ఇవి అర్థమైనాయి. ఇవి ప్రొనౌన్ అనేది దేని బదులుగా యూజ్ చేస్తాం? నౌన్కి బదులుగా యూజ్ చేస్తాం. అవునా? అర్థమైంది కదా అయితే? ఓకే.